హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో రియల్మీ బ్రాండ్ నుండి ఒక కొత్త మొబైల్ లాంచ్ చేశారు, రియల్మీ 16 5G. అయితే ఈ మొబైల్లో మనకి మెయిన్ హైలైట్ ఫీచర్స్ ఏంటంటే 7000 mAh బ్యాటరీ కెపాసిటీతో, AMOLED డిస్ప్లేతో, IP68 అండ్ IP69 వాటర్ అండ్ డస్ట్ ప్రొటెక్షన్తో ఈ మొబైల్ వస్తుంది ఫ్రెండ్స్. అయితే ఈ వీడియోలో దీని యొక్క మెయిన్ కాన్ఫిగరేషన్స్ అండ్ హైలైట్ ఫీచర్స్, దీని యొక్క ప్రైస్, కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. డిస్ప్లే విషయానికి వస్తే ఈ మొబైల్ యొక్క స్క్రీన్ సైజ్ మనకి 6.57 ఇంచెస్ స్క్రీన్ సైజ్తో, ఫుల్ హెచ్డీ ప్లస్ రెజల్యూషన్తో, AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే యొక్క రిఫ్రెష్ రేట్ మనకి 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఈ డిస్ప్లే యొక్క పీక్ బ్రైట్నెస్ నుంచి వచ్చి 4200 nitsతో వస్తుంది. అవుట్డోర్లో కూడా ఈ మొబైల్ అనేది చాలా క్లియర్గా కనపడుతుంది ఫ్రెండ్స్. అండ్ ఆల్సో ఎవరైతే సినిమా లవర్స్ ఉంటారో 100% DCI P3 కలర్ కాంబినేట్ సపోర్ట్తో కూడా ఉంటుంది. అండ్ ఆల్సో మనకి ఫ్రంట్ గ్లాస్ ఏదైతే ఉందో DT Star D+ ప్రొటెక్షన్తో వస్తుంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి 3 వేరియంట్స్లో అవైలబిలిటీ ఉంది. 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ ఒకటి, 8GB RAM 256GB స్టోరేజ్ వేరియంట్ ఒకటి, 12GB RAM 256GB స్టోరేజ్ వేరియంట్ ఒకటి. ఇందులో మనకి ర్యామ్ టైప్ వచ్చి LPDDR4X ర్యామ్ అనేది యూస్ చేశారు. స్టోరేజ్ టైప్ వచ్చి UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది. అట్లీస్ట్ 3.1 స్టోరేజ్ కానీ 3.2 స్టోరేజ్ కానీ ప్రొవైడ్ చేస్తుంటే చాలా బాగుండేది ఫ్రెండ్స్. ప్రాసెసర్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి MediaTek Dimensity 6400 చిప్సెట్ ప్రాసెసర్తో వస్తుంది. ఇది మనకి 6 nanometerతో బిల్డ్ అయిన చిప్సెట్ ప్రాసెసర్. ఇది ఆక్టోకోర్ CPU ఫ్రెండ్స్. అయితే ఈ మొబైల్ అనేది డైలీ యూసేజ్కి, మల్టీ టాస్కింగ్ని స్మూత్గా హ్యాండిల్ చేయగలదు. అండ్ గేమ్స్ విషయానికి వస్తే ఇది ఒక మిడ్ లెవెల్ రేంజ్ గేమ్స్ అనేది ప్లే చేసుకోగలం. అండ్ ఆల్సో ఈ మొబైల్లో మనకి 6050 mm² ఎయిర్ ఫ్లో వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ అనేది ఇంటిగ్రేట్ చేశారు. ఇది ఇంటిగ్రేట్ చేయడం వల్ల మొబైల్ హీట్ అయినప్పుడు ఆటోమేటిక్గా హీటింగ్ అనేది అవాయిడ్ చేస్తూ ఉంటుంది. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే ఈ మొబైల్లో మనకి మెయిన్ హైలైట్ ఫీచర్ బ్యాటరీ ఫ్రెండ్స్. 7000 mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. ఇది మనకి 60 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, బైపాస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఆల్మోస్ట్ ఈజీగా 2 days అనేది బ్యాటరీ బ్యాకప్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. కెమెరా విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి బ్యాక్ సైడ్ వచ్చి డబుల్ కెమెరా సెటప్తో వస్తుంది. ఇందులో మనకి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్తో వస్తుంది. ఇంకా సెకండరీ కెమెరా విషయానికి వస్తే 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ కెమెరాను ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో దీంట్లో మనకి డిఫరెంట్ మోడ్స్ అనేది ఉన్నాయి. సినిమాటిక్ మోడ్ 30 fps లో వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తుంది. 720p స్లో మోషన్ వీడియోని 120 fps లో రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనకి 1080p వీడియో 60 fps అండ్ 30 fps లో సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో 1080p వీడియో 30 fps లో అండర్ వాటర్ లో కూడా మనం రికార్డింగ్ చేసుకోవచ్చు. డ్యూయల్ వ్యూ వీడియో కూడా సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే మనకి 50 మెగాపిక్సెల్తో వస్తుంది. మన ఫ్రంట్ సెల్ఫీ కెమెరా యూస్ చేసుకుని 1080p వీడియోని 60 fps అండ్ 30 fps లో వీడియో రికార్డింగ్ అనేది షూట్ చేసుకోవచ్చు. ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి రియల్మీ UI 7.0తో వస్తుంది. ఇందులో మనకు 3 years వరకు OS అప్డేట్స్, 4 years వరకు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి డ్యూయల్ సిమ్ 5G నెట్వర్క్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో మనకి 9 నెట్వర్క్ 5G బ్యాండ్స్ అని సపోర్ట్ చేస్తాయి. Wi-Fi 5 సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ వర్షన్ 5.3 మీద రన్ అవుతుంది. ఈ మొబైల్ మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. ఇంకా IP రేటింగ్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి IP66, 68 అండ్ IP69 వాటర్ అండ్ డస్ట్ ప్రొటెక్షన్ తో వస్తుంది. ఇంక ఈ మొబైల్ మనకి 2 కలర్ వేరియేషన్ అవైలబుల్ ఉంది. ఎయిర్ వైట్, ఎయిర్ బ్లాక్, ఈ 2 కలర్ వేరియేషన్ లో వస్తుంది. ఇంక ఈ మొబైల్ యొక్క వెయిట్ అండ్ థిక్నెస్ విషయానికి వస్తే వెయిట్ వచ్చి 183 grams వస్తుంది. థిక్నెస్ వచ్చి 8.1 mm థిన్ తో వస్తుంది. ఇంక ఈ మొబైల్ మన ప్రైస్ విషయానికి వస్తే 8GB RAM 120GB స్టోరేజ్ వేరియంట్ 31,999 రూపాయలకు వస్తుంది. అదే మనకి 8GB RAM 256GB స్టోరేజ్ వేరియంట్ అయితే 33,999 రూపాయలకు వస్తుంది. అదే మనకి 12GB RAM 256GB స్టోరేజ్ వేరియంట్ అయితే 36,999 రూపాయలకు వస్తుంది. ఫైనల్ గా ఈ మొబైల్ కి ఎవరికి యూస్ఫుల్ అవుతుందంటే డే టు డే వర్క్స్ హ్యాండిల్ చేయడానికే కానీ, మల్టీ టాస్కింగ్ చేయడానికే కానీ, అండ్ ఎవరైతే ఎక్కువసేపు బ్యాటరీ బ్యాకప్ కావాలనుకుంటున్నారో, మంచి AMOLED డిస్ప్లే కావాలనుకుంటున్నారో ఈ మొబైల్కి వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. అయితే హెవీ గేమ్స్ అనేది ఈ మొబైల్లో అయితే మనం ప్లే చేసుకోలేం ఫ్రెండ్స్. చూసారుగా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇటువంటి టెక్నాలజీ అండ్ సైన్స్ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.